హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏఐ ప్లస్ డెవాప్స్ నేర్చుకుంటే హై పేయింగ్ జాబ్స్ వస్తాయా అని చెప్పేసి కంప్లీట్గా ఇది చూద్దాం. సో ఏఐ ప్లస్ డెవాప్స్ ఏఐ ప్లస్ డెవాప్స్ నేర్చుకోవడం వల్ల హై పేయింగ్ కెరీర్స్ అని చెప్పేసి చూస్తే ఏఐ అండ్ డెవాప్స్ని టుగెదర్గా నేర్చుకోవడం వల్ల సో దే కెన్ క్రియేట్ స్ట్రాంగ్ కెరీర్ ఆపర్చునిటీస్ అనమాట. బట్ శాలరీ అనేది కంప్లీట్గా ప్రాక్టికల్ స్కిల్స్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ యూ క్యాన్ సాల్వ్. సో వీటి మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో ఏఐ ఈజ్ మేకింగ్ డెవాప్స్ స్మార్టర్. సో ఎలా స్మార్టర్ చేస్తుంది? బై హెల్పింగ్ టీమ్స్. సో టీమ్స్కి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది ఏఐ అని చెప్పేసి చూస్తే, సో రిపిటేటివ్ టాస్క్ని ఆటోమేట్ చేయడం కావచ్చు, సిస్టమ్ ఫెయిల్యూర్స్ ప్రెడిక్ట్ చేయడం, అదేవిధంగా లాగ్స్ని ఫాస్టర్గా అనలైజ్ చేయడం, సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ని ఇంప్రూవ్ చేయడం, అదేవిధంగా మానిటర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫిషియెంట్లీ. సో వీటన్నిటిలో కూడా టీమ్స్కి హెల్ప్ చేస్తుంది. సో ఏఐ ఈజ్ మేకింగ్ డెవాప్స్ స్మార్టర్ బై హెల్పింగ్ టీమ్స్ ఇన్ దీస్ ఆల్ టాస్క్స్. సో లెర్నింగ్ ఏఐ విత్ డెవాప్స్ గివ్స్ యూ అన్ అడ్వాంటేజ్ ఇన్ మోడర్న్ ఐటీ ఎన్విరాన్మెంట్స్. సో ఆబ్వియస్గా మోడర్న్ ఐటీ ఎన్విరాన్మెంట్స్లో ఏఐని లెర్నింగ్ ఏఐ విత్ డెవాప్స్. సో ఏఐ అనేది డెవాప్స్తో నేర్చుకోవడం అనేది ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. సో స్కిల్స్ యూ షుడ్ లెర్న్. సో ఎటువంటి స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పేసి చూస్తే, సో బిల్డ్ ద రైట్ కాంబినేషన్. సో డెవాప్స్ స్కిల్స్ వచ్చేసి ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్. సో లైనక్స్ ఐడియా ఉండాలి, అదేవిధంగా గిట్ అండ్ గిట్ హబ్. సో గిట్ అండ్ గిట్ హబ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతాయి, గిట్ హబ్లో ప్రాజెక్ట్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి, అదేవిధంగా గిట్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సో అంతా కూడా ఐడియా ఉండాలన్నమాట. సో గిట్ అండ్ గిట్ హబ్, అదేవిధంగా డాకర్ కానివచ్చు, కుబర్నెట్స్, జెన్కిన్స్, అదేవిధంగా క్లౌడ్ ప్లాట్ఫామ్స్, ఏడబ్ల్యూఎస్ కానివచ్చు, అజ్యూర్ జీసీపీ అండ్ టెర్రాఫార్మ్. సో ఈ విధంగా డెవాప్ స్కిల్స్ అనేవి ఉంటాయి. సో సపరేట్ రోడ్ మ్యాప్ కూడా ఉంటుంది పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో. సో అందులో క్లియర్గా ఎటువంటి స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ విధంగా డెవాప్ స్కిల్స్ అనేవి ఉంటుంది ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్. ఏఐ స్కిల్స్ చూసుకుంటే పైథాన్, సో ప్రోగ్రామింగ్ వచ్చేసి పైథాన్ నేర్చుకోవాలి, అండ్ మెషిన్ లెర్నింగ్ బేసిక్స్. మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ బేసిక్స్ అదేవిధంగా అడ్వాన్స్డ్ టాపిక్స్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ కానివచ్చు, సో అవన్నీ కూడా నేర్చుకోవాలి. అండ్ జనరేటివ్ ఏఐ. సో జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి ఐడియా ఉండాలి. అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనమాట. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా ఏఐ మోడల్స్లో అవుట్పుట్ ఎలా వస్తుందంటే కంప్లీట్గా మనం ఇచ్చే ప్రాంప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఎంత బెటర్ ప్రాంప్ట్ ఇస్తే మనకు అంత బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఎఫెక్టివ్గా ఎలా కమ్యూనికేట్ అవ్వాలి ఏఐ మోడల్స్తో, ఎఫెక్టివ్ ప్రాంప్ట్స్ అనేవి ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనవచ్చు. అదేవిధంగా ఏఐ ఏపీఐస్, సో ఓపెన్ ఏఐ, జెమినీ, క్లౌడ్, సో ఆటోమేషన్ యూజింగ్ ఏఐ టూల్స్. సో ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని ఆటోమేషన్. సో ఇటువంటి స్కిల్స్ అనేవి ఉండాలి ఏఐ స్కిల్స్. అండ్ డెవాప్ స్కిల్స్ వచ్చేసి సో ఈ విధంగా ఉంటాయి. సో కంబైనింగ్ దీస్ స్కిల్స్ ప్రిపేర్స్ యూ ఫర్ మోడర్న్ క్లౌడ్ అండ్ ఆటోమేషన్ రోల్స్. సో ఇక్కడ ఇమేజ్ కూడా ఉంది మనకి క్లియర్గా. సో విల్ లెర్నింగ్ ఏఐ ప్లస్ డెవాప్స్ లీడ్ టు హై పేయింగ్ జాబ్స్ అని చెప్పేసి. సో ఎటువంటి స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి, సో ఎలా ఫ్లో అనేది ఫాలో అవ్వాలి అని చెప్పేసి చూస్తే, సో లెర్న్ ఏఐ ఫండమెంటల్స్ అనమాట. సో మిషన్ లెర్నింగ్ మోడల్స్ కానివచ్చు, అదేవిధంగా డేటా సైన్స్ బేసిక్స్, ఏఐ లైబ్రరీస్ అనమాట, టెన్సర్ఫ్లో, పైటార్చ్. సో ఈ విధంగా మిషన్ లెర్నింగ్ మోడల్స్, డేటా సైన్స్ బేసిక్స్, ఏఐ లైబ్రరీస్ కానివచ్చు. సో తర్వాత వచ్చేసి మాస్టర్ డెవాప్స్ ప్రాక్టీసెస్ అనమాట. సో సిఐసిడి పైప్ లైన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ కానివచ్చు, కంటైనరైజేషన్, డాకర్, కుబర్నెట్స్. సో ఈ విధంగా అయితే ఉంటుంది స్కిల్స్. సో నెక్స్ట్ వచ్చేసి కంబైన్ ఏఐ ప్లస్ డెవాప్స్, సో ఎంఎల్ ఆప్స్. సో డిప్లాయింగ్ ఏఐ మోడల్స్ విత్ సిఐసిడి, విధంగా ఎంఎల్ ఆప్స్ ఆటోమేషన్ కానివచ్చు, మానిటరింగ్ ఏఐ ఇన్ ప్రొడక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి హై పేయింగ్ జాబ్ ఆపర్చునిటీస్ అనమాట. సో రోల్స్ వచ్చేసి ఏఐ ఇంజనీర్ కానివచ్చు, ఎంఎల్ ఆప్స్ స్పెషలిస్ట్, డెవాప్స్ ఇంజనీర్ విత్ ఏఐ ఫోకస్. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ అప్రాక్సిమేట్గా $150K to $200K+ యాన్యువల్లీ శాలరీ రేంజెస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఏఐ, అదే ఏఐ స్కిల్స్, అదేవిధంగా డెవాప్స్ స్కిల్స్ కాంబినేషన్లో ఏఐని డెవాప్స్తో కంబైన్ చేస్తూ నేర్చుకోవడం వల్ల సో ఈ విధంగా రోల్స్ ఉంటాయి అండ్ శాలరీ రేంజెస్. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఫ్లో. సో కెరీర్ ఆపర్చునిటీస్ ఒకసారి క్లియర్గా చూసుకుంటే, సో వేర్ కెన్ ఏఐ ప్లస్ డెవాప్స్ బి యూజ్డ్.
సో విత్ ఏఐ అండ్ డెవాప్స్ నాలెడ్జ్ యూ కెన్ వర్క్ ఇన్ రోల్స్. సో ఇటువంటి రోల్స్లో లైక్ ఏఐ అండ్ డెవాప్స్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఎటువంటి రోల్స్లో వర్క్ చేయొచ్చు అని చెప్పేసి చూస్తే, సో డెవాప్స్ ఇంజనీర్ కానివచ్చు, అదేవిధంగా ఏఐ డెవాప్స్ ఇంజనీర్. సో డెవాప్స్ ఇంజనీర్, ఏఐ డెవాప్స్ ఇంజనీర్, అదేవిధంగా ఎంఎల్ ఆప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్, విధంగా సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, ప్లాట్ఫామ్ ఇంజనీర్. సో ఈ విధంగా రోల్స్ ఉంటాయి. సో ఇటువంటి రోల్స్ మీద అయితే వర్క్ చేయొచ్చు అనమాట. లైక్ ఏఐ అండ్ డెవాప్స్ నాలెడ్జ్ ఉండడం ద్వారా ఇటువంటి రోల్స్ మీద అయితే వర్క్ చేయొచ్చు. సో కంపెనీస్ ఇంక్రీజింగ్లీ యూజ్ ఏఐ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్, ఇంటెలిజెంట్ ఆటోమేషన్, లైక్ సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ డిప్లాయ్మెంట్ ఆప్టిమైజేషన్. సో లైక్ కంపెనీస్ ఏంటి, లైక్ ఇటువంటి వాటికి ఎక్కువగా ఏఐ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు అనమాట. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ కావచ్చు, ఆటోమేషన్, ఇంటెలిజెంట్ ఆటోమేషన్, సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ డిప్లాయ్మెంట్ ఆటోమేషన్. సో వీటికి లైక్ ఏఐ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో దీస్ స్కిల్స్ ఆర్ బికమింగ్ మోర్ వాల్యుబుల్ యాజ్ ఆర్గనైజేషన్స్ అడాప్ట్ ఏఐ పవర్డ్ వర్క్ ఫ్లోస్. సో ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయి, లైక్ ఏఐ పవర్డ్ వర్క్ ఫ్లోస్ అనేది అడాప్ట్ చేసుకుంటున్నాయి. సో అలాంటప్పుడు లైక్ ఏఐని లైక్ డెవాప్స్తో నేర్చుకోవడం వల్ల అదొక వాల్యుబుల్ స్కిల్ అనేది అవుతుంది. సో ఇట్ బికమ్స్ మోర్ వాల్యుబుల్. సో ఫైనల్ రియాలిటీ చెక్ చూసుకుంటే, షుడ్ యూ లెర్న్ ఏఐ ప్లస్ డెవాప్స్. సో ఎలా నేర్చుకోవాలి, డెవాప్స్ స్కిల్స్ ఏంటి, ఏఐ స్కిల్స్ ఏంటి అని చెప్పేసి సో కంప్లీట్గా అయితే చూసాం. అదేవిధంగా రోల్స్ కానివచ్చు, సో అదంతా కూడా చూసాం. సో బిల్డ్ స్ట్రాంగ్ డెవాప్స్ ఫండమెంటల్స్ ఫస్ట్. సో ఫస్ట్ ఏంటి, లైక్ ఏ సబ్జెక్ట్లో అయినా కూడా ఫండమెంటల్స్తో అయితే స్టార్ట్ చేయాలన్నమాట, బేసిక్స్ నుంచి కూడా. సో ఫస్ట్ వచ్చేసి డెవాప్స్ ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. ఇనీషియల్గా డెవాప్స్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి పైథాన్ అండ్ క్లౌడ్ టెక్నాలజీస్ అనమాట. సో పైథాన్ అదేవిధంగా క్లౌడ్ టెక్నాలజీస్ అనేవి నేర్చుకోవాలి. అండ్ అండర్స్టాండ్ హౌ ఏఐ కెన్ ఆటోమేట్ డెవాప్స్ వర్క్ ఫ్లోస్. సో ఆటోమేషన్ మీద కూడా మంచి గ్రిప్ అయితే ఉండాలి. లైక్ ఏఐ అనేది ఎలా ఆటోమేట్ చేస్తుంది, డెవాప్స్ వర్క్ ఫ్లోస్ని ఎలా ఆటోమేట్ చేస్తుంది ఏఐ అని చెప్పేసి లైక్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అదేవిధంగా బిల్డ్ ప్రాజెక్ట్స్ దట్ కంబైన్ ఏఐ అండ్ డెవాప్స్. సో ఏఐ అండ్ డెవాప్స్ కంబైన్ చేసి లైక్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలన్నమాట. సో ఏఐ అండ్ డెవాప్స్ యూస్ చేసి టుగెదర్గా లైక్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయడం కావచ్చు. సో కీప్ లెర్నింగ్ యాజ్ ఏఐ టూల్స్ కంటిన్యూ టు ఎవాల్వ్. సో ఆబ్వియస్గా లైక్ ఏఐ టూల్స్ అనేవి కంటిన్యూగా ఎవాల్వ్ అవుతూనే ఉంటాయి అన్నమాట, టెక్నాలజీస్ అనేవి. సో కొత్త టూల్స్ అనేవి వస్తూనే ఉంటాయి అండ్ ఎగ్జిస్టింగ్ టూల్స్ అనేవి ఎవాల్వ్ అవుతూ ఉంటాయి, అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. సో అలా అప్గ్రేడ్ అవుతున్నప్పుడు, ఎవాల్వ్ అవుతున్నప్పుడు లైక్ కంటిన్యూగా అప్డేట్స్కి తగ్గట్టుగా నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. సో ఏఐ టూల్స్ కానివచ్చు, టెక్నాలజీస్ కానివచ్చు. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి.
సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ స్టార్ట్ డేట్ కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.